నెలలు పూర్తయి 9వ నెలగా నేను వర్క్ చేస్తున్నాను. కాకపోతే బండి కొని రేపు నెల 9వ తారీఖు వస్తే 2 సంవత్సరాలు పూర్తి అవుతుంది. 2 సంవత్సరాలు బండి కొని 2 సంవత్సరాలు అయింది. వ్యాపారం మాత్రము ఎన్ని రోజులుగా చేస్తున్నా? 8 నెలలుగా చేస్తున్నా. 9వ నెల స్టార్ట్ అయిపోయింది. కానీ ఇన్ని రోజులు నేను ఎందుకు చేయలేదంటే, ఇందాక సార్ చెప్పారు, బ్యాటరీ బండ్లు అంటే ఏముంటాయి? ఫస్ట్ పేలిపోతుంది, కాలిపోతుంది, పోతా పొగలు వచ్చేస్తాయి, ఇవన్నీ విన్నారు కదా. నేను కూడా విన్నాను. కాకపోతే ఏడిఎంఎస్లో 16,000 రూపాయలు మనం పెట్టుబడి పెడితే పెట్టిన డబ్బుని ఖర్చు చేసుకొని బండి ఇస్తారు. బండి తీసుకుంటే ఒక బండి మనం ఎవరికైనా కొనిస్తే 5,000 ఇస్తారు. ఒక ఇద్దరికి కానీ రెఫర్ చేస్తే 10,000 ఒక జత మ్యాచ్ వస్తే 3,000 13,000 రూపాయలు డబ్బులు వస్తుందన్నారు. ఇలా మనం ఒక 10 మందికి చేసినా మనం బండికి పెట్టే డబ్బులు వచ్చేస్తుంది కదా అని చెప్పి బండి కొన్నా. బండి కొనే ముందు ఫస్ట్ మెయిన్గా ఒక ఇంపార్టెంట్ ఒక పని చేసినాను. ఏం చేశాను తెలిసిన? నా ఫ్రెండ్స్ అందరినీ ఒక 10 మందిని గుర్తు చేసుకొని ఈ మార నేను కరెంటు బండి కొంటున్నాను, బ్యాటరీ బండి ఏడిఎంఎస్లో. బండి కొంటే బండి వాడుకుంటే డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు అని చెప్పి విన్నాను. విన్న తర్వాత వీళ్ళందరికీ చెప్తే డిస్కస్ చేస్తే వీళ్ళు ఏమన్నారంటే, ఫస్ట్ నువ్వు బండి కొనుక్కొని వచ్చాయి, బండి చూసి మాకు నచ్చిందంటే బండి కొనేస్తామన్నారు. వీళ్ళు 10 మంది బండి కొనేస్తే మనకు సగం డబ్బులు వచ్చేస్తుంది కదా అని చెప్పేసి బండి కొనడానికి వెళ్ళాను. బండి ఎక్కడ మనకి చిత్తూరులో షోరూమ్ లేదు, కుప్పంలో షోరూమ్ లేదు, వికోటలో షోరూమ్ లేదు, చిత్తూరులో షోరూమ్ లేదు. తిరుపతికి వెళ్ళి నేను బండి కొనుక్కొని వచ్చిన. బండి కొనుక్కొని వచ్చిన తర్వాత ఆ 10 మందిని మళ్ళీ ఒడ్డు చేశానండి. ఒడ్డు చేసి బండి చూడండి అంటే అందరూ రోజు చూస్తే బండి చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. బ్యాటరీ బండి అందరూ కాలిపోతుంది, పేలిపోతుంది అంటున్నారు కదా. కొన్ని రోజులు నువ్వు వాడు, ఎన్ని రోజులు? కొన్ని రోజులు నువ్వు వాడు, బండి బాగుంటే ఏమి కాకపోతే మళ్ళీ మేము కొనుక్కుంటామన్నారు. కొన్ని రోజులు వాడినా, 3 నెలలు చూసినా, 6 నెలలు చూసినా, ఎవరు కొనలా వాళ్ళ. కానీ ఈ బండి మనం కొనేటప్పుడు ఇందాక సార్ ఏం చెప్పారు సార్ బండి గురించి? బండి ఎలాంటిది? అక్రాలిక్ ఫైబర్, మోటార్ వాటర్ ప్రూఫ్, బ్యాటరీ వాటర్ ప్రూఫ్, కంట్రోలర్కి వారంటీ గ్యారంటీ అన్నిటికీ చెప్పారా? మోటార్కి, బ్యాటరీకి, కంట్రోలర్కి సంవత్సరం గ్యారంటీ, 2 సంవత్సరాల వారంటీ. 3 సంవత్సరాల తర్వాత ఏమన్నా అవుతే మనమే రెడీ చేసుకోవాలి. చార్జర్ 6 నెలల గ్యారంటీ, 6 నెలల వారంటీ. ఇవన్నీ చెప్తున్నారు. వీళ్ళెవరు నన్ను నమ్ము రాలేదు. నేను వ్యాపారం చేసి సంపాదించాలి అన్నప్పుడు నా సీనియర్ చెప్తే అవన్నీ నువ్వు పట్టించుకోవద్దు, నువ్వు చేయాలంటే మాతో మేము చెప్పింది విను, నేర్చుకో, చేతు అన్నాడు. ఆయన చెప్పింది విన్నాను. విన్న తర్వాత వ్యాపారం స్టార్ట్ చేసే ముందు జనాలంతా ఇటు భయపడుతున్నారు, కంపెనీ వాళ్ళేమో ఇన్ని క్లారిటీ చెప్తున్నారు. ఇదంతా ఎంతవరకు నిజం అనేసి నేను ఒక సింపుల్గా ఒక ట్రైల్ చూశానంటే అది మీకు చూపిస్తాను. బండి ఏమన్నారు? బ్యాటరీ మోటారు కనబడుతుందా? ఎక్కడుందండి బండి? ఎంత నీళ్ళలో ఉంది? ముక్కాలు కదండి. కాళ్ళు పెట్టుకునే చోట ఇటు అటు నీళ్ళు వెళ్తున్నాయి. 3 గంటల సేపు నీళ్ళలో వదిలేదండి. నేను డబ్బులు ఇచ్చిన కొన్న బండి 1,10,000 చివరన్న కొన్ని నీళ్ళలో పెడతారా? కానీ నేను వ్యాపారం చేయాలి, నేను సంపాదించాలి, 7 లక్షలు కోట్లు ఉందంటున్నారు. అలాంటి బిజినెస్ చేసేటప్పుడు మనకు ఒక క్లారిటీ ఉండాలి కదా. దానికోసం నీళ్ళలో పెట్టాను. ఆ తర్వాత రెండోదేమి, బ్యాటరీ వచ్చేసి రిపేరబుల్ బ్యాటరీ. బ్యాటరీ ఏదైనా ప్రాబ్లం ఉంటే లైఫ్లో రెడీ చేసుకోవచ్చు. మన బ్యాటరీ లోపల ఉన్న సెల్స్ ఇలా ఉంటాయి. ఏ సెల్ ప్రాబ్లం ఉందో ఆ సెల్ రిమూవ్ చేసి మళ్ళీ కొత్త సెల్ వేస్తే మళ్ళీ బ్యాటరీ ఫుల్ కండిషన్గా రన్ అవుతుంది. ఆ తర్వాత బండి పైన మనిషి ఎక్కి తొక్కినా ఏమీ కాదు. అక్రాలిక్ ఫైబర్ 97 కేజీలు వెయిట్ ఉన్న పర్సన్ నా బండి పైన ఎక్కి తొక్కుతున్నాడండి. అది చూశాను. ఆ తర్వాత కంపెనీ ఎక్స్పోలు పెడతాయి అక్కడక్కడ. కోయంబత్తూరు ఎక్స్పోకి వెళ్ళి అక్కడ పెద్ద బైకులంతా కూడా ఉన్నాయని నిజంగా పోయి తోలి చూసినాను. ఆ తర్వాత మీకు అన్ని క్లారిటీ ఇస్తారండి. ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎక్కడ ఉంది? మన కంపెనీకి 7 యూనిట్లు ఉన్నాయి, 1,500 షోరూమ్లు ఉన్నాయి. మీరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గల్గాంకి వెళ్ళి చూసి వచ్చాను, ధారవాడలో ఫ్యాక్టరీ చూసి వచ్చాను. ఆ తర్వాత మోటార్, బ్యాటరీ 2 నీళ్ళలో ఉన్నాయా? వాటర్ ప్రూఫ్ చెప్పారా సార్ ఇందాక? బ్యాటరీ, మోటార్ 2 నీళ్ళలో ఉన్నాయి. ఇవన్నీ ప్రూఫ్లు సేకరించుకొనేసి 8 నెలలకు ముందు ఇద్దరితో స్టార్ట్ చేసిన నా వ్యాపారం ఈరోజు 1000 మందికి పైన నాకు టీం ఉందండి. ఈరోజు ఇప్పటి వరకు నేను సంపాదించుకునేది కొన్ని లక్షలు మాత్రమే. కొన్ని లక్షలే తీసుకున్నాను. ఈ కొన్ని లక్షలు తీసుకునేదానికి నేనేం పెట్టుబడి పెట్టాను? ఇక్కడ బండి కొన్నాను, వాడుకుంటా ఉన్నాను, నీళ్ళంతా వేసి తొక్కినాను, అన్ని రకాల ప్రయత్నాలు చేసినా వాడుకుంటూనే ఉన్నా. అవునా కదా? కొన్ని లక్షలు నేను డబ్బులు తీసుకున్నా.
25వ తారీఖు ఏం పండుగ వస్తుంది సార్? డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగ రోజు. ఆ రోజు ఎవరు ఫీల్డ్కి వెళ్ళారు, ఖాళీగా ఉన్నామని చెప్పి ఆ రోజు పోయి ఒక చిన్న కారు, న్యూ బ్రాండ్ షిఫ్ట్ డిజైర్ 10 లక్షలు ఇచ్చి ఒక కారు కొనుక్కున్నాము. ఇవన్నీ చేసిన తర్వాత నేను బండి కొనేదానికి తిరుపతికి వెళ్ళాను. అదే బండ్లు చిత్తూరుకు వచ్చాయి. చిత్తూరులో మనం బండి కొనాలంటే ఈ కుప్పం నుంచి కావచ్చు, వికోట నుంచి. సార్ చిత్తూరులో షోరూమ్ ఉందంట సార్, అక్కడ బండ్లు అమ్ముతారంట సార్. అర్థమవుతుందా? ఉన్నదంట, అమ్ముతాదంట, చూడొచ్చంట. ఇట్లా ఎందుకు చెప్పాలి? మన ఊరికే షోరూమ్ ఉంటే ఎలా ఉన్నాం అని చెప్పి వికోటకు షోరూమ్కి ప్రయత్నం చేశాము. దేవుడి దయ వల్ల ఆ దేవుడు మా దోస్తారు వీళ్ళ అనుగ్రహంతో మన ఉమ్మడి చిత్తూరు డిస్టిక్ మొత్తానికి సప్లై చేసేదానికి సిఎడ్ ఆఫ్ స్టాక్ పాయింట్ మనం వికోటలో. ఈరోజు మన చిత్తూరు డిస్టిక్కే కాదు, పక్కన తమిళనాడు మన సార్ వారు కాకున్నారు, శ్రీనివాస్ సార్ వాళ్ళు తమిళనాడు కావచ్చు, ఇటుపక్క పొన్నై, తిరుత్తని, గుడియాత్తం, కాట్పాడి, తమిళనాడు కూడా మనం సప్లై ఇస్తున్నాము. అదేవిధంగా ఈరోజు బిజినెస్ చేయడానికి మేము ఆ రోజు ప్రయోగాలు చేసి అవస్థల పడ్డాం. మీకేముందండి, అన్నీ మీ కళ్ళ ముందు ఉన్నాయి. మీరు చేయాల్సింది ఒకటే, మీ పైన మీరు నమ్మకం పెట్టుకోండి. ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు, మీరు విన్నారు, మీరు నిర్ణయం తీసుకోండి. డబ్బు సంపాదించాలంటే మీరండి. ఈరోజు నేను వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు నాకు కొంత కష్టం అనిపించింది. కానీ ఈరోజు నెలకి ఏమీ లేదు, నా ఇన్కమ్ అన్న 1.5 లక్షలు కట్టబోతే ఉంది, కానీ ఇంకొక లేదండి. 1.5 లక్షకి నేనేం పెట్టుబడి పెట్టినా లాస్ట్ మంత్ మా ఇంటికి ఫ్రీగా మన కంపెనీ ఇచ్చే ప్రోడక్ట్లు 17,000 రూపాయలు తీసుకొని ఇంట్లో ఇచ్చిన. 17,000 రూపాయల ప్రోడక్ట్లు ఒక నెలలో వాడేస్తారు ఇంటికి. రేపు నెలలో మళ్ళీ కొనుక్కోవాలంటే ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. ఇలా ఇంటికి కావాల్సిన ప్రోడక్ట్లు వస్తున్నాయి, మనకు కావాల్సిన డబ్బులు వస్తున్నాయి. మనం ఏది చేయాలన్నా నా అంతటా నేను నిర్ణయం తీసుకోవాలా. అదేవిధంగా మీ అంతటా మీరు నిర్ణయం తీసుకోండి. మిమ్మల్ని ఇక్కడ దగ్గరుండి చేయి పట్టి నడిపించేదానికి మనకి ఇక్కడ షోరూమ్ ఉన్నారు, మన చంద్ర సార్ గారు ఉన్నారు, శ్రీను సార్ గారు ఉన్నారు, శ్రీను సార్ గారు ఉన్నారు. ఇంకొక విషయం మాత్రం మీకు క్లియర్గా చెప్తానండి, ఎప్పుడైతే మన బండి చేతిలో ఉంటుందో మనం వ్యాపారం చేసేటప్పుడు బండి కొనండి, 100% బతుకు మారుతుంది. నాతో పాటు ఐడి వేసుకున్న వాళ్ళు ఉన్నారు, నాతో పాటు బండ్లు కొన్న వాళ్ళు ఉన్నారు. ఎవరు బండ్లు కొని బండి లైవ్లో ఇది నా బండి అని చెప్పి లైవ్లో చూపించి వ్యాపారం చేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఫాస్ట్గా డబ్బు తీసుకుంటున్నారు. బండ్లు కొనకుండా ఏదో ఇన్కమ్ వస్తుంది, నాకు నెలకు ఒక 5,000 వస్తే చాలు, 7,000 వస్తే చాలు, 10,000 వచ్చే చాలు అనుకుంటే వ్యాపారంకే రావద్దండి. హ్యాపీగా చేసుకునే పనులు చేసుకోవచ్చు. నేను కూడా మంచిగా డబ్బు సంపాదించుకోవాలి, నేను కూడా ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలంటే 100% మీరు కూడా బండి కొనుక్కొని వ్యాపారం స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఇది మేమేదో చెప్పడమే కాదు, మన గవర్నమెంట్ కూడా మనకు సపోర్ట్ చేస్తూ ఉంది. ఈరోజు మా చిత్తూరు ఎమ్మెల్యే గారు బైక్ ర్యాలీ చేసి, గురిజాల జగన్మోహన్ గారు తెలుసా, బైక్ ర్యాలీ చేసి ఆయన ప్రతి ఒక్కరూ ఎలక్ట్రికల్ వెహికల్ కొని వాడండి అని చెప్పి ఆయన కూడా ప్రోత్సహిస్తున్నాడు. ఫస్ట్ ఆయన 2 బైకులు కొనుక్కున్నాడు సొంతంగా వాడుకొని. లాస్ట్ టైం ఆయన బర్త్డేకి 48వ బర్త్డేకి 48 బండ్లు మన బండ్లు కొని ఆయన సార్ గవర్నమెంట్ వాళ్ళే మన కంపెనీ పైన మన ప్రోడక్ట్ పైన ఇంట్రెస్ట్ పెట్టి చేసేటప్పుడు ఇక్కడ ఎంతో చదువుకొని ఖాళీగా ఉంటారు, ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులు చాలా మంది ఉంటారు, పెట్టుబడి లేకుండా వ్యాపారం చేసేదానికి డబ్బులు లేని చాలా ఉంటారు. ఇక్కడ ఏమైనా ఉందా? నువ్వు 16,000 పెడితే బండి కొన్నప్పుడు బండిలో లేస్తూ ఆ 16,000కి నువ్వు జిఎస్టీ కట్టుకున్నావంటే 16,000 ప్రోడక్ట్ తీసుకుని వెళ్ళిపో. 1,00,000 రూపాయలు బండి కొంటే 1,00,000 రూపాయలు జిఎస్టీ కట్టినావా, 1,00,000 రూపాయల ప్రోడక్ట్ కూడా తీసుకుని వెళ్ళిపో ఫ్రీగా. ఇన్ని ఆఫర్లు ఇచ్చి ఇంత అద్భుతమైన అవకాశాన్ని మనకు మన గ్రేట్ ఎండీ గారు అశోక్ రెడ్డి గారు ఇలాంటి గొప్ప అవకాశాన్ని మనకు మన చేతిలో ఇచ్చినందుకు ఆయనకు ఒక్కసారి మనందరి తరఫున